రోజా రోజా హాయ్ హాయ్. నువ్వు ఇలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో, నేను కట్టుకోబోయేవాడు నీకోసం వెతకలేక చస్తాడు. అర్థమయ్యేది చెప్పే. మరేంటే నువ్వే ఒక రోజావి. ఇన్ని రోజాలతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నేను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు. ఇప్పుడు అతని గురించి దిగులేందుకు? ఎందుక? నీకు అస్ట్రాలజీ మీద దినఫలం మీద నమ్మకం ఉంది కదా. ఇటు చూడు. సి, ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావు అని రాసింది. అంటే లవ్ మ్యారేజ్ అనేగా. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదు. కానీ చూసావా, ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట. అదొట్టి మూర్ఖత్వం కదూ. ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ల జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ప్రేమే అతని జీవిత లక్ష్యం. అందుకే అతను ప్రాణాలు వదిలాడు. నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది. ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు. అందరూ ప్రేమించొచ్చు, కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు, అదే నిజమైన ప్రేమ. ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది, చెప్పినంత తేలిక కాదు చేయటం. నా వరకు నేనెప్పుడు చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను. రోజా, मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब. जिंदगी दोबारा मिलेगी. दफा हो जा. अभी मरता है साले. जाओ जल्दी करो जाओ. పెద్ద హీరో రోజా పూలు కాపాడడానికి వచ్చాడు. ఏమైంది? నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను. హౌ స్వీట్. ఎవరు? నథింగ్. ఓకే కమ్. Dear students, today I'll give you a beautiful lecture on business management, and I'll make you all businessmen and super industrialists. Look here, the roots of the business, mission impossible. అరే ఇది సినిమా పేరే, వీళ్ళందరికీ అర్థం ఏంటంటారా? ఎరా ఇదేంట్రా, ఒక స్టూడెంట్ కూడా లేడు. అంతా నెట్ కేఫ్ ఫెయిల్ ఉంటారు సార్. సొంటి కాఫీ తాగే సన్నాసులకి నెస్కేఫ్ కావాల్సి వచ్చింది. నెట్ కాఫీ కాదు సార్, నెట్ కేఫ్. అది ఒక కంప్యూటర్ సెంటర్. ఒక కంప్యూటర్ 1000 మంది టీచర్స్ కి సమం. ఏ సార్, ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా, అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా? కానీ కంప్యూటర్ లో చిన్న విండో, అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరు అమ్మాయిల్ని చూడొచ్చు, మాట్లాడొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. చాటింగ్. ఏంట్రా షేట్ షేట్ అంటావు? ఎవరా షేటు? ఎవరు రాడిది? సేట్ కాదు సార్, చాట్. షటప్ మ్యాన్, నాకు అర్థం ఏంటో మాట్లాడు. కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్. ఓ లవ్. అవును సార్, మీరు వచ్చినా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఐ విల్ కమ్ యా. వెల్కమ్ యా. హాయ్ మాము. హాయ్ డా. ఏం చేస్తున్నావురా? రెఫరెన్స్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా చదువు ఆఫ్ చేయరా. కుదరదు. చెప్తేనవా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? చాట్ చేసి అమ్మాయిలు పట్టుకుందాంరా. ఓకే. చాట్ విండో ఓపెన్ అయింది. భయ్యా అలాగే నేనేం ఎంట్రీ చేయి. రే డూప్లికేట్ పేరు అదే మంచి లక్షణం. ఏ ఒరిజినల్ పేరు ఇవ్వకూడదా? రే కొందరు అమ్మాయిలకు సెక్సీగా జాలీగా మాట్లాడితే నచ్చుతుంది, వాళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు,
వాళ్ళతో అలా మాట్లాడాలనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాలకడి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేనేమను. ఆ ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్, ఆ రీటా, ఆ హంస, కన్ఫ్యూజ్. సుమం సూపర్ ఫిగర్ రా. పోరా, పేరేరా అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వలవెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. హాయ్ సుమం. కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమం. రాజా. ఎవరే రాజా? ఎవరో తెలీదే. సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యార్. పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది. ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు. ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యూన్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడో తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యు? సమాధానం వచ్చింది. పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా. ఎలా ఉన్నావని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరి పేరు అడుగుతున్నాడు? ఏయ్ అమెరికానిచ్చే. అయ్యా అమెరికా. హాయ్ మాము. హాయ్ రా. అవును, మనోడికి పెద్ద చేప పడిందిరా. గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అని ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్, ఏరియా లండన్ అని ఇవ్వు. ఓ లండన్. లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసుని అడుగు, ఆ తర్వాత మాట్లాడదాం వద్దని డిసైడ్ చేద్దాం. చూడ వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలైతే మాట్లాడతారు, ఆంటీలైతే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడు జొల్లో లేక లొల్లో అని ఇప్పుడే కనబడదాం. పెళ్ళే 2 పిల్లలకమ్మా, 45 ఏళ్ల వయసునిచ్చేయి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. 45-year-old married. 45 years, 45 ఏళ్ళ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ లైబ్రరీకి ఒక రిఫరెన్స్ కోసం వెళ్ళొస్తాను. అన్ని రెఫరెన్స్ నీకు కంప్యూటర్ లోనే ఇస్తాను, మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చావు. ఎరా 45 ఏళ్ల వయసుని తెలియగానే పారిపోవాలని చూస్తున్నావా? అయ్యాని టైం సరిగ్గా లేదురా, అందరూ ముసలమ్మలు పడుతున్నారు. ఓ షిట్, ఏంటో హ్యాంగ్ అయింది. అటు చూడు, మౌస్ రబస్ చేస్తుంది. 45 ఏళ్ళంటే దానికే నచ్చలేదు. నువ్వే ఆ ఓల్డ్ లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు? 45 ఏళ్ళ దగ్గర బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోలు కేసి వచ్చినా రా. ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లమ్ సార్? సార్ ఈ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. ఐఎమ్ సారీ, మీరు వేరే టేబుల్ కూర్చుంటారా? నో థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో స్టూడెంట్స్. ఏంటిది ఏదో కాఫీ కొట్టన్నారు? అంతా టీవీల మయంగా ఉందండి. ఎవరికి వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటున్నారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చుని పడి చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా వారికి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ లవ్ సిగ్నల్. ఓ బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు, సల్మాన్ ఖాన్ అంటారు, షారుఖ్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి, రేబాన్ కంపెనీకి అవమానం. ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే, నువ్వేంటి ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా? ఏంట్రా ఏదో చాట్ చేస్తానన్నా? అయినా కంప్యూటర్ లో ఎలాగ లవ్ చేయటం?
కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియని మౌసా? ఎలికలు పెట్టే వాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి ఇలాంటి పందికొక్కను కూడా పట్టుకునే హ్యాండ్ ఇది. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్ యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ తెల్లే సార్ కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడటం లాంటిది. ఇందులోంచి అన్ని దేశాల్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. ఓహో, నాకు ఓ అమ్మాయి తెలుసు, కమ్యం. చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. ఏ తనేమైనా ఉక్కుతో చేసే మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు? రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా, దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. సరే వాళ్ళు రేపు చేద్దాం. ఏంటి? 10:30 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసేయ్, నీకు నువ్వు కాదే నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్.